మొన్న తిరుపతి సభ, ఇప్పుడు కాకినాడ ఆత్మగౌరవ సభ. అదే ఎనర్జీ, అవే పంచ్ డైలాగులు, ఆవేశం, ఆగ్రహం, ఆక్రోశం, ప్రశ్నలు, విమర్శలు, మధ్య మధ్యలో జోకులు. ఇలా పవన్ స్పీచ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హై పిచ్ లో కొనసాగింది. పవన్ పంచెస్ పై స్పెషల్ స్టోరీ. కాకినాడ సీమాంధ్ర ఆత్మగౌరవ సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్ ఏపీ ప్రజలు, అభిమానులు, జనసేన కార్యకర్తలలో కొత్త జోష్ నింపింది. స్టేజి ఎక్కినప్పుడు చెప్పిన నమస్కారం నుంచి దిగేటప్పుడు చెప్పిన జై హింద్ వరకు స్పీచ్ అంతా హై పిచ్ లోనే నడిచింది. దేశం మీద ఉత్తర భారతీయులకు ఎంత గౌరవం ఉందో దక్షిణ భారతీయులకు అంతే గౌరవం ఉందని పవన్ కేంద్రంపై ఫైర్ అయ్యారు. అయినా బీజేపీ సర్కార్ ఏపీకి ప్యాకేజీ పేరుతో పాచిపోయిన లడ్డూలిచ్చిందని ఎద్దేవా చేశారు. ఉత్తర భారతీయులకి ఎంత మాతృదేశం మీద భక్తి ఉందో, భారత రాజ్యాంగానికి వారికి ఎంత గౌరవం ఉందో, మనకి కూడా అంతే గౌరవం ఉంది. తను సినిమాలు చేసిన సినిమా హీరోనే అయినా రాజకీయ నాయకుల వేల ఎకరాలు, వేల కోట్ల డబ్బు సంపాదించలేదని మండిపడ్డారు. తనకు ఆ అవసరం లేదని చెప్పారు. సినిమాలు చెయ్యొచ్చు గాక, సినిమా హీరోని కావచ్చు కాక, కానీ మీలాగా నేను వేలకి వేల ఎకరాలు కానీ, వేలకి వేల కోట్ల డబ్బులు కానీ నేనేం సంపాదించుకోవాలా, నాకు అవసరం కూడా లేదు. కొందరు తనను టీడీపీ, బీజేపీ వెనకొండి నడిపిస్తున్నాయని పిచ్చికోతలు కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. తననొకరు వెనకొండి నడిపించాల్సిన అవసరం లేదని, తనకు పౌరుషం, ఆత్మగౌరవం ఉన్నాయని చెప్పారు. సత్యమేవ జయితే అంటే కేవలం సత్యం మాత్రమే గెలుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ పిచ్చి కూతలకు వస్తే ఎవరున్నారు? బీజేపీ వాళ్ళు నడిపించారా, తెలుగుదేశం వాళ్ళు నడిపించారంటే నన్ను ఒకరు నడిపించాలా? ఏం మా పౌరుషం లేదా? మాకు ఆత్మగౌరవం లేదా? ఏమనుకుంటున్నారు మీరు? తనకు గూండాలు, దుర్మార్గుల అండదండలు, డబ్బు అవసరం లేదన్నారు జనసేనాని. గుండెల్లో ధైర్యం, పౌరుషం ఉన్నాయని చెప్పారు. మనకి గూండాలు అవసరం లేదు, దుర్మార్గుల అండదండలు అవసరం లేదు, మనకి డబ్బులు అవసరం లేదు. మనకి భగవంతుడున్నాడు, సత్యం ఉంది, మన గుండెల్లో ధైర్యం ఉంది, పోరాటే పటిమ ఉంది. తెలంగాణ నాయకులు సీమాంధ్ర నేతల్ని తిడుతుంటే ఒకరంటే ఒకరు కూడా తిరిగి సమాధానం చెప్పలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధినేత. తెలంగాణ నాయకులు సీమాంధ్ర ప్రాంత నాయకుల్ని ఒరే దద్దమ్మల్లారా, వాజమ్మల్లారా, సవటుల్లారా, సన్నాసుల్లారా అని తిడతా ఉంటే నాకు బాధ కలిగింది. ఉత్తరాది అహంకారంపైనే తన పోరాటమని తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్. దక్షిణాది అంటే ఎందుకంత వివక్ష అని కేంద్రంపై విరుచుకుపడ్డారు. మేం భారతీయులం కాదా? మీరొక్కరైనా భారతీయులు? మీ 10 మంది కలిస్తే మీదైనా భారతదేశం? ఇన్ని కోట్ల మంది దక్షిణ భారతీయులకి ఇది భారతదేశం కాదా? ఈ వివక్ష ఎందుకు? ఎందుకు 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 ఎందుకు? సందర్భాన్ని బట్టి తనకిష్టమైన కవి గుంటూరు శేషేంద్ర శర్మ కవితను స్టేజిపై వినిపించారు పవన్. సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాన్ గొంతు చిత్తం మనడం మెరగదు, పర్వతం ఎవ్వడికి వంగి సలాం చెయ్యదు, ఆత్మ గౌరవం ఉన్న ఏ తెలుగోడు కేంద్రానికి జీ హుజూర్ అని గులాంగిరి చెయ్యడు. నాయకులు సుఖపడితే అభ్యంతరం లేదు, కానీ ప్రజలను కష్టపెడితే మాత్రం తనకు ఖచ్చితంగా అభ్యంతరమేనని తెగేసి చెప్పారు జనసేనాని. ప్రజల్ని మటుకు కష్టపెట్టకండి, ఇదే నేను మీకు చెప్పేది. మీరు సుఖపడితే నాకు అభ్యంతరం లేదు, కానీ ప్రజల్ని కష్టపడితే నాకు ఖచ్చితంగా అభ్యంతరమే. 42 తర్వాత రాష్ట్రాన్ని విభజించి కడుపు మంట మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు పవర్ స్టార్. ఎందుకు నిధులు ఇవ్వలేదు? ఎందుకు మమ్మల్ని 42 సంవత్సరాల తర్వాత మెడపెట్టి తోసి తిట్టించి మాకెందుకు కడుపు మంట కలిగించారు? చివర్లో ఎంపీలను కాస్త గట్టిగానే వేసుకున్నారు పవన్. కారం తిని ఒంటికి పూసుకుని ఏపీ స్పెషల్ స్టేటస్ పై పార్లమెంటులో పోరాడాలని సూచించారు. మీకు పౌరుషం లేదా? ఎంపీలారా, ఒంటికి కొంచెం కారం రాసుకొని 2
ముద్దుల కారం తిని పార్లమెంట్ లో పోరాటం చేయండి. అప్పుడన్నా మీకు పౌరుషం ఉంటుందేమో. ఇక చివర్లో తనదైన స్టైల్లో భారత మాతాకి జై అంటూ ప్రసంగాన్ని ముగించారు జనసేనాని. భారత్ మాతా కీ జై.